రైతు భరోసాకు దరఖాస్తు కొత్త పట్టాదారుల నుంచి తీసుకునేలా సర్కార్ ప్లాన్. సంక్రాంతి తర్వాత నుంచి అవకాశం, అనంతరం భరోసా నిధులు విడుదల అని చెప్తా ఉన్నాం. రైతు భరోసా కోసం కొత్త పట్టాదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచించినట్లు తెలిసింది. సంక్రాంతి తర్వాత అప్లికేషన్లు తీసుకునేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సీసీఎల్ నుంచి వానాకాలం సీజన్ తర్వాత పంటలు చేసుకునే రైతుల జాబితాను వ్యవసాయ శాఖ తెప్పించుకుంది. సంక్రాంతికి భరోసా నిధులు విడుదల అవుతాయని అంతా భావించారు. కానీ కొత్తగా పట్టాదారులుగా మారిన రైతులకు సైతం ప్రయోజనం అందించాలని భావిస్తుంది. ఇందుకు ముందుగా స్థానిక ఏఈఓల వద్ద దరఖాస్తు చేసుకునేందుకు సర్కార్ ప్రకటన విడుదల చేసింది. వచ్చిన అప్లికేషన్లను పరిశీలన తర్వాత జాబితాను ఉన్నతాధికారులు పంపితే ఎప్పుడు కొత్తవారి జాబితా సిద్ధం కానుంది. అప్పుడు కొత్తవారి జాబితా సిద్ధం కానుంది. కొత్తగా 70 నుంచి 80 వేల మంది అని చెప్తా ఉన్నారు. ఇది ఖచ్చితంగా రైతులను భ్రమలో పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు.